దిస్ కుమార్ ఐఎమ్ ఆల్ ఇండియా అథ్లెటిక్ నేషనల్ ప్లేయర్ని. ఇప్పుడు ఏంటంటే మనము వచ్చేసి 5km ఓకే ఎస్ఎస్సి జీడీ 5km అనమాట. 5km ఎలా రన్నింగ్ చేయాలని ఇప్పుడు నేర్చుకుందాము ఓకేనా. ఏంటంటే 20 minutesలో ఎలా చేయాలని ఇప్పుడు తెలుసుకుందాము ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మీరు సపోజ్ 20 minutes చేయలేరు కాబట్టి ఏంటంటే కొంతమంది చేస్తారు, కొంతమంది చేయలేరు. దానికి ఏంటంటే మనం ఎలా చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మనకు కావాల్సింది స్టార్టింగ్లో స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మనం ఎండ్యూరెన్స్ బిల్డ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే ఎండ్యూరెన్స్ బిల్డ్ చేసుకుంటామో అప్పుడు అనేది మనం ఈ స్పీడ్ ట్రైనింగ్ చేయొచ్చు ఓకేనా. ఈ స్పీడ్ ట్రైనింగ్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనము స్పీడ్ ట్రైనింగ్లో ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాము ఓకేనా. బిల్డ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనము ఫస్ట్ వచ్చేసి మండే ఏంటంటే వామ్ అన్నమాట. వామ్ ఎందుకంటే మనం మార్నింగ్ చేస్తున్నాం కాబట్టి, నిద్ర నుంచి లేచి వస్తాం కాబట్టి వామ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. వామ్ చేయకపోతే మనము ఈ క్రాంప్స్ వచ్చేసి మనం అనేది స్ట్రెచ్చింగ్ అనేది చేయకపోవడం వల్ల క్రాంప్ వచ్చేసి మనము సరిగా చేయలేమన్నమాట రన్నింగ్ ఓకే, రికవర్ కాదన్నమాట బాడీ ఓకే. వామ్ అంటే వామ్ చేసుకున్న తర్వాత బాడీ అనేది హీట్ చేసుకున్న తర్వాత ఏదైనా వర్కౌట్ స్టార్ట్ చేయాలి ఓకేనా. మనము వామ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అన్నమాట మార్నింగ్ ఓకే. 3-4 rounds వామ్ చేసుకొని స్ట్రెచ్చింగ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మనం ఈ వర్కౌట్ చేస్తాం అన్నమాట. ఈ వర్కౌట్ ఏంటంటే 3000 ఓకే, 3000 × 2 అనమాట ఓకే. 3000 అంటే 3km × 2 అంటే 3km అనేది 2 సార్లు చేయాలన్నమాట ఓకే. 2 సార్లు ప్రతి ఓకే 1 kmకి ఏంటంటే ఓకే ఫేస్ వచ్చేసి ఏంటంటే 1 km వచ్చేసి 3 నిమిషాల 2 సెకండ్ల నుంచి 3 నిమిషాల 5 సెకండ్ లోపు చేయాలన్నమాట ఓకే 1 km ఓకే. అట్లనే 3 km ఉంది కాబట్టి 2 సార్లు చేయాలి. ఫస్ట్ టైం ఒక 3 km అయిపోతుంది. 3 km అయిపోయిన తర్వాత మనం 2 నుంచి 5 నిమిషాల నుంచి రికవరీ తీసుకుంటాం అనమాట ఓకే. అప్పుడే చేయొద్దు, ఎందుకంటే మనము అప్పుడే చేయడం వల్ల కంటిన్యూ చేయడం వల్ల మనం చేయలేము కాబట్టి, మనం రిపిటేషన్ చేస్తున్నాం కాబట్టి, స్పీడ్ ట్రైనింగ్ చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే 3 km చేసేటప్పుడు ఓకే ఒక 3 km అయిపోతుంది, మళ్ళీ 2 నుంచి 5 నిమిషాలు రికవరీ తీసుకుంటాం, మళ్ళీ 3 km చేస్తాం అన్నమాట. అలా 2 times 3 km చేస్తాము. 2 times చేయడం వల్ల మనం అనేది ఈ పేస్లో ఒకటే చేయాలన్నమాట ఓకే. మన 2 to 5 రికవర్ అయిపోతుంది, మళ్ళీ 2 km చేయాలి ఓకే. 2 km నుంచి 2 times అన్నమాట ఓకే. ఒక 2 km అయిపోతుంది, మళ్ళీ ఏంటంటే 2 నుంచి 5 నిమిషాలు రికవర్ తీసుకుంటాము, మళ్ళీ 2 km చేస్తాము. అలా ఈ వర్కౌట్ అనేది చేస్తాం అన్నమాట ఓకేనా. ఈ వర్కౌట్ కంప్లీట్ అయిపోతుంది. వర్కౌట్ అయిపోయిన తర్వాత కూలింగ్ డౌన్ మన అర్థం ఉంది. కూలింగ్ డౌన్ ఆ హీట్ని తగ్గించడానికి కూలింగ్ డౌన్ అన్నమాట, కూలింగ్ డౌన్ అంటాము. దాని తర్వాత స్ట్రెచ్చింగ్ చేస్తాం అన్నమాట. స్ట్రెచ్చింగ్ ఎందుకంటే మస్ట్ అండ్ షుడ్ స్ట్రెచ్చింగ్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే మనము అంత వర్కౌట్ చేసిన తర్వాత స్ట్రెచ్చింగ్ చేయకపోతే నెక్స్ట్ డే ఈవినింగ్ వర్కౌట్కి మనము ఈ పెయిన్స్ రావడం జరుగుతుంది అన్నమాట. కాఫ్ పెయిన్స్, లేకపోతే లెగ్ పెయిన్స్, థై పెయిన్స్ రావడం వల్ల మనము నెక్స్ట్ డే చేయలేమన్నమాట, ఈవినింగ్ వర్కౌట్ చేయలేమన్నమాట. కాబట్టి మనము మన పెయిన్ని బికమ్ చేయాలంటే మనం అనేది స్ట్రెచ్చింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేయాలి ఓకే. కూలింగ్ డౌన్ చేయాలి, అలానే స్ట్రెచ్చింగ్ కూడా ఎక్సర్సైజ్ చేయాలన్నమాట ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ సెక్షన్ వచ్చేద్దాం ఓకే. ఈవినింగ్ సెక్షన్ ఏంటంటే PM అనమాట. ఈవినింగ్ ఏంటంటే మార్నింగ్ వర్కౌట్ అయిపోతుంది, ఆ తర్వాత ఈవినింగ్ ఏంటంటే 4 km రన్నింగ్ అన్నమాట. 4 km రన్నింగ్ చేయాలి ఓకే. స్లో అంటే స్లో నుంచి మీరు ఒక 3 km మీడియం ఫేస్లో చేసిన తర్వాత కొంచెం ఒక 2K కొంచెం ఇంకా దాని మీడియం ఫేస్ కంటే కొంచెం ఒక 80% చేయడానికి ట్రై చేయండి. అలా 4 km కంప్లీట్ అవుతుంది. 4 km కంప్లీట్ అయిపోయిన తర్వాత స్ట్రెచ్చింగ్ అండ్ కూలింగ్ డౌన్ ఓకే. స్ట్రెచ్చింగ్ అండ్ కూలింగ్ డౌన్ ప్రతి సెషన్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయాల్సిందే. ఎందుకంటే మనము స్ట్రెచ్చింగ్ ఏంటంటే మనం పెయిన్స్ రాకుండా ఉండడానికి స్ట్రెచ్చింగ్ చేస్తాము. అలానే కూలింగ్ డౌన్ ఏంటంటే సర్టెన్ హీట్కి తీసుకెళ్తున్నాం బాడీకి కాబట్టి దానికి కూలింగ్ డౌన్ వచ్చేసి ఏంటంటే సెకండ్ డే వచ్చేసి ఏంటంటే మనం ట్యూస్డే అనమాట. ట్యూస్డే ఏంటంటే వామ్ అన్నమాట. మార్నింగ్ వచ్చేసి ఏంటంటే వామ్ అన్నమాట. వామ్ ఏంటంటే మనం బాడీ బిల్డ్ చేసుకోవాలంటే మార్నింగ్ వచ్చేసి బాడీ హీట్లో ఉంచాలంటే వామ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అన్నమాట ఓకే. స్ట్రెచ్చింగ్ చేయాలి, అలానే మనం ఏంటంటే రన్ ఒక 2-3 rounds వేసిన తర్వాత బాడీ హీట్ అయిపోతుంది. బాడీ హీట్ అయిపోయిన తర్వాత వర్కౌట్ ఏంటంటే 20 minutes నుంచి ఓకే 20 to 25 minutes రన్నింగ్ అనమాట. ఏంది స్లో అండ్ ఫాస్ట్ వర్కౌట్ అనమాట ఓకే. స్లో అండ్ ఫాస్ట్ ఓకే 20 నుంచి 25 minutes రన్నింగ్ చేయాలన్నమాట ఓకే. 3 minutes ఫాస్ట్ చేస్తే మనం 90 seconds అనేది స్లో చేయాలన్నమాట ఓకే. 3 minutes ఫాస్ట్ చేయాలి. అంటే ఫాస్ట్ అంటే అంతా 100 meter చేసినట్టు కాదు, ఒక 80% స్పీడ్ చేసిన తర్వాత 80% స్పీడ్ చేసిన తర్వాత మళ్ళీ ఏంటంటే స్లో అనేది 90 seconds స్లో చేయాలన్నమాట. స్లో జాగ్ మూమెంట్, నార్మల్ స్లో జాగ్ మూమెంట్ చేయాలి
జాగ్ మినిట్ అయిపోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ కూలింగ్ డౌన్ ఓకే. ఈ 25 మినిట్స్ వర్కౌట్ అయిపోతుంది. ఆ తర్వాత కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అనమాట. కూలింగ్ డౌన్ అంటే ఏంటంటే మనము బాడీ ఒక సర్టెన్ 25 మినిట్స్ ఒక స్పీడ్ చేసాము కాబట్టి దానికి ఒక కూల్ డౌన్ చేసుకో బాడీని ఒక డౌన్ చేసుకోవడానికి దానికి ఓకే దాన్ని కూలింగ్ డౌన్ అంటారు. దాని తర్వాత స్ట్రెచింగ్ ఎందుకంటే మనం బాడీ పెయిన్స్ రాకుండా ఓకే వర్కౌట్ చేసిన తర్వాత బాడీ పెయిన్స్ రాకుండా మళ్ళీ ఈవినింగ్ వర్కౌట్ చేసినప్పుడు సహకరించడానికి స్ట్రెచింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేయాలన్నమాట. ఈ వర్కౌట్ ఈవినింగ్ మార్నింగ్ సెషన్ అయిపోతుంది. మార్నింగ్ సెషన్ అయిపోయిన తర్వాత ఏంటంటే పిఎం అన్నమాట. ఓకే ఈవినింగ్ వచ్చేసి ఏంటంటే మనం పిఎం ఈవినింగ్ వచ్చేసి 15 మినిట్స్ రన్నింగ్ అన్నమాట. 15 మినిట్స్ రన్నింగ్ అయిపోతుంది. ఓకే ఈ 15 మినిట్స్ మీడియం ఫేస్ చేయండి. ఓకే మీడియం ఫేస్ చేయండి. మీడియం ఫేస్ అయిపోయిన తర్వాత ఏబీసీ వర్కౌట్ అన్నమాట. ఏబీసీ వర్కౌట్ అంటే ఏబీసీ డ్రిల్స్ అన్నమాట. డ్రిల్స్ వర్కౌట్ చేయాలన్నమాట. ఓకే ఏబీసీ వర్కౌట్ చేయండి. ఏబీసీ వర్కౌట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్ట్రెచింగ్ అండ్ కూలింగ్ డౌన్ ఈ మస్ట్ అండ్ షుడ్ చేయాలన్నమాట. స్ట్రెచింగ్ అండ్ కూలింగ్ డౌన్ అనేది మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ డే వచ్చేసి ఏంటంటే వెనస్డే మార్నింగ్ వచ్చేసి ఏంటంటే మనం వార్మ్ అప్ అయిపోతుంది. వార్మ్ అప్ చేసుకుంటాము. స్ట్రెచింగ్ అండ్ వార్మ్ అప్ చేసుకుంటాము. వార్మ్ అప్ అయిపోయిన తర్వాత ఏంటంటే 10 km రన్నింగ్ అన్నమాట. ఎందుకంటే 5K అనేది మనం చేయాలంటే మనం 5K చేస్తేనే సరిపోదు. ఓకే మనం 10K కూడా చేయాలి. 10K ఏంటంటే ప్రతి దానికి స్లో బిల్డ్ చేసుకోవాలి. ఓకే మనం చేసేటప్పుడు ఏంటంటే 10K చేయకపోయినా మీరు మినిమం ఒక 7 to 8K అయినా చేయాలన్నమాట రన్నింగ్ అనేది. ఓకే 10K 5K వేయలేడా అని ఒక థాట్ వస్తుంది అన్నమాట. ఓకే నేనే 8K వేసాను ఇంకా 5K చేయలేనా అనే థాట్ వస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే మనం ఏం చేయాలంటే 10K అయినా 10K ఓకే 8K నుంచి ఒక 10K చేయడానికి ట్రై చేయండి. ఓకే 1 km పేస్ వచ్చేసి ఏంటంటే 1 km ఎంతలో చేయాలంటే 350 సెకండ్ నుంచి 355 సెకండ్ లోపు చేయాలన్నమాట. ఓకే ఇలా ఫేస్ చేస్తేనే మనం అనేది ఈజీగా 20 మినిట్స్లో చేయగలం. కాబట్టి మనం అనేది ఈ ఫేస్ లోపే చేయాలి. ఓకే ప్రతి ఒక కేఎం వచ్చేసి ప్రతి పేస్లోనే చేయాలన్నమాట. ఓకేనా ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే మనం 10 km అయిపోతుంది. 10K ఆర్ 8K అయిపోతుంది. 8K అయిపోయిన తర్వాత ఏంటంటే కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ మస్ట్ అండ్ షుడ్. మనం ఏంటంటే నేను ప్రతిసారి ఎందుకు చెప్తున్నా అంటే కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఓకే మనం అనేది ఎక్సర్సైజ్ మనం అంత వర్కౌట్ చేస్తున్నప్పుడు కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచింగ్ చేస్తేనే మనం నెక్స్ట్ రన్నింగ్కి మంచిగా చేయగలం అన్నమాట. ఓకేనా ఓకే ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే మనం వచ్చేసి పిఎం ఈవినింగ్ సెషన్ వెళ్ళిపోతాం అన్నమాట. ఈవినింగ్ సెషన్ వచ్చేసి ఏంటంటే మార్నింగ్ 10K చేసాం కాబట్టి ఈవినింగ్ వచ్చేసి ఏంటంటే అంత బటన్ ఇవ్వద్దు అన్నమాట. ఓకే మార్నింగ్ వర్కౌట్ చేయలేరు కాబట్టి ఏంటంటే 10 మినిట్స్ రన్నింగ్ చేస్తాము. 10 మినిట్స్ రన్నింగ్ అయిపోతుంది. ఆ తర్వాత ఏబీసీ వర్కౌట్స్ ఓకే ఏబీసీ డ్రిల్స్ చేస్తాము. డ్రిల్స్ అయిపోయిన తర్వాత మాకు కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచింగ్ అనమాట. స్ట్రెచింగ్ అండ్ కూలింగ్ డౌన్ మస్ట్ అండ్ షుడ్. థర్స్డే ఏంటంటే థర్స్డే చూసుకున్నాము. థర్స్డే ఏంటంటే హీల్ వర్కౌట్ అండ్ స్టాండ్ వర్కౌట్ అండ్ టైర్ వర్కౌట్ అనమాట. మస్ట్ అండ్ షుడ్ ఎందుకు చేస్తామంటే మనం స్ట్రెంత్ అనేది బిల్డ్ చేసుకోవడానికి ఓకే లెగ్ స్ట్రెంత్ బిల్డ్ చేసుకోవడానికి ఈ వర్కౌట్ చేస్తాం అన్నమాట. ఎన్ని మినిట్స్ చేయాలి 20 మినిట్స్ కంటిన్యూషన్ నాన్ స్టాప్ చేయాలన్నమాట. ఓకే నాన్ స్టాప్ ఎందుకంటే మనం అనేది ఈ కంటిన్యూ చేయడం వల్ల అనేది స్ట్రెంత్ అనేది మనం లెగ్ మీద పడడం వల్ల ఇంకా రన్నింగ్ అనేది బిల్డ్ అవుతుంది అన్నమాట. ఓకే ఆ స్ట్రెంత్ వర్కౌట్ ఎప్పుడైనా వీక్లీ ట్వైస్ ఆర్ 2 times అయినా చేయాలన్నమాట. ఓకే 1 time అయినా 2 times అయినా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా హిల్ వర్కౌట్ అండ్ స్టాండ్ వర్కౌట్ అండ్ టైర్ వర్కౌట్ అయిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే 20 మినిట్స్ అయిపోతుంది. ఆ తర్వాత 100x4 అన్నమాట. 100x4 ఏంటంటే మనం మస్ట్ అండ్ షుడ్ స్లైడింగ్ అనేది వేయాలన్నమాట. ఓకే మనం ఎప్పుడైనా స్ట్రెంత్ వర్కౌట్ చేసేటప్పుడు ఏంటంటే 100x4 అనేది స్ప్రింట్ వేయాలన్నమాట. స్ప్రింట్ ఎందుకంటే మనము ఆ 20 మినిట్స్ రన్నింగ్ నాన్ స్టాప్ చేయడం వల్ల ఈ లెగ్ స్ట్రెంత్ అనేది బిల్డ్ అయిపోతుంది. ఓకే టైట్ అయిపోతుంది. మజిల్స్ అనేది టైట్ అయిపోవడం వల్ల మనం ఫ్రీ కావడానికి ఏంటంటే మనం స్పీడ్ అనేది చేయాలన్నమాట. ఎప్పుడైతే స్పీడ్ చేస్తే 4 అనేది స్లైడింగ్ అనేది వేయాలన్నమాట. అప్పుడు మనం అనేది మజిల్స్ అనేది ఫ్రీ అయిపోతుంది. ఫ్రీ అయిపోవడం వల్ల ఆ తర్వాత ఈ వర్కౌట్ అయిపోతుంది. ఆ తర్వాత కోర్ ఎక్సర్సైజ్ ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ అనేది కోర్ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. 5 to 6 ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకంటే మనం అనేది ఈ స్టమక్ అనేది ఎప్పుడైతే వర్కౌట్ చేస్తామో స్టమక్ అనేది బ్రీతింగ్ ఇంకా కంట్రోల్ చేయడానికి ఫిట్ ఉండాలన్నమాట. అప్పర్ బాడీ ఫిట్ ఉంటే ఇంకా రన్నింగ్ అనేది వస్తుంది అనమాట. ఇవి ఓకే మస్ట్ అండ్ షుడ్ ఎందుకంటే మనం చేస్తూనే ఉండాలన్నమాట. ఈ స్టమక్ వర్కౌట్ చేయడం వల్ల మనం అనేది ఈ బ్రీతింగ్ ఎక్కువ కంట్రోల్ అయ్యి ఇంకా రన్నింగ్ బాగా చేయగలం అన్నమాట. ఓకేనా అది 1 set or 2 set అలా 5 to 6 ఎక్సర్సైజ్ చేయండి. ఆ తర్వాత కూలింగ్ డౌన్ అయిపోతుంది. కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచింగ్ ఈ 2 కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అయిపోతుంది. ఓకేనా ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ వర్కౌట్ వేసింది పిఎం ఓకే పిఎం వర్కౌట్ వేసే పిఎం ఓకే ఈవినింగ్ వచ్చేసి ఏంటంటే 20 మినిట్స్ రన్నింగ్ అయిపోతుంది. 20 మినిట్స్ రన్నింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే అప్పర్ బాడీ వర్కౌట్ అంట. అప్పర్ బాడీ వర్కౌట్ ఎందుకంటే ఈ హ్యాండ్స్ అనేది అప్పర్ బాడీ నుంచి మొత్తం బిల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ
ఎంత అప్పర్ బాడీ వర్కౌట్ చేస్తావో అప్పుడు అంత రన్నింగ్ అనేది వస్తుంది. ఈ హ్యాండ్ స్వింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. ఇవి స్వింగ్ చేయడం వల్ల ఇంకా రన్నింగ్ బాగా చేయగలం అన్నమాట. ఓకేనా? కాబట్టి మనం ఏంటంటే అప్పర్ బాడీ అనేది వర్కౌట్ అనేది చేయాలన్నమాట. వర్కౌట్ చేస్తాము, 20 minutes రన్నింగ్ అయిపోతుంది. అప్పర్ బాడీ వర్కౌట్ చేస్తాము. అప్పర్ బాడీ వర్కౌట్ 6 వేరియేషన్స్ వర్కౌట్స్ చేయండి. ఓకే, పుల్అప్స్లో కొన్ని వేరియస్ వర్కౌట్స్, అప్పర్ బాడీ ఇంకా డిప్స్లో కొన్ని వేరియస్ వర్కౌట్స్ ఉంటాయి కాబట్టి అవి చేయండి. అప్పుడు అప్పర్ బాడీ అనేది బిల్డ్ అయిపోతుంది. ఆ తర్వాత స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్, ఆ తర్వాత కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్ చేయండి. ఓకేనా? ఈ ఫ్రైడే వచ్చేసి ఏంటంటే మనం వార్మ్ చేస్తాము. అలానే ఫస్ట్ వచ్చేసి స్ట్రెచింగ్ అయిపోయిన తర్వాత వార్మ్ అయిపోయిన తర్వాత ఏంటంటే వార్మ్ రన్ అంటే బాడీ హీట్ చేసుకోవాలి. బాడీ హీట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం ఏంటంటే 2 km చేయాలన్నమాట. 2 km 3 times చేయాలి. ఓకే, 3 times చేయాలి. ఓకే, ఒక 2 km అయిపోయిన తర్వాత మనము 3 నుంచి 5 minutes రికవరీ తీసుకోవాలన్నమాట. రికవరీ తీసుకున్న తర్వాత మళ్ళీ 2 km చేయాలి. అలా 3 times చేయాలి. ఓకే, టోటల్ ఎంత 6 km వస్తుంది అన్నమాట. ఓకేనా? 6 km ఎంత ఫర్ 2 km ఎంత అంటే ఎంత ఫేస్లో చేయాలంటే 2 km వచ్చేసి 5:50 seconds నుంచి 6:10 seconds కంప్లీట్ చేయాలన్నమాట. 6:10 లోపే మనం 2 km అనేది కంప్లీట్ చేయాలి. అలా అయితేనే మనం 20 minutes రన్నింగ్ చేయాలి. ఓకే, 20 minutesలో 5 km అనేది చేయగలం అన్నమాట. అంతా మీకు ఈ ఫేస్ రావడం కొంచెం పైకి వెళ్ళినా పర్వాలేదు. ఓకే, కొంచెం ఒక 6:20 6:30 లోపు అయినా చేయండి. ఓకే, అప్పుడైనా మనం అనేది ఇంకా బిల్డ్ చేయగలం అన్నమాట. ఓకే, రిపిటేషన్స్ వర్కౌట్ చేయాలన్నమాట. రిపిటేషన్ ఎప్పుడైతే చేయగలమో అప్పుడే అనేది మనము 5K అయినా ఎన్ని రన్నింగ్ అనేది బిల్డ్ అవుతుంది అన్నమాట. రిపిటేషన్ మస్ట్ అండ్ షుడ్ చేయాలన్నమాట. ఓకే, 2 km అయిపోతుంది. 2 km అయిపోయిన తర్వాత ఏంటంటే మనం కూలింగ్ డౌన్ అయిపోతుంది. కూలింగ్ తర్వాత స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్. ఓకే, స్ట్రెచింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఓకే మళ్ళీ ఓకే ఈవినింగ్ వచ్చేసి ఈవినింగ్ చేయాలన్నమాట. ఈవినింగ్ ఏంటంటే 15 minutes రన్నింగ్ అన్నమాట. 15 minutes రన్నింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఓకే, రన్నింగ్ అయిపోతుంది. రన్నింగ్ మీడియం ఫేస్లో చేయండి. 15 minutes అయిపోతుంది. ఆ తర్వాత కోర్ ఎక్సర్సైజ్ ఎందుకంటే మనం అప్పర్ బాడీ బిల్డ్ చేసుకునేకి మస్ట్ అండ్ షుడ్ కోర్ ఎక్సర్సైజ్ ఒక 6 to 7 ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. ఓకే, అప్పర్ బాడీ వర్కౌట్ చేయాలన్నమాట. ఓకే, స్టమక్ వర్కౌట్ చేయడం వల్ల ఒక కోర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే మనము ఈ అప్పర్ బాడీ బిల్డ్ అయ్యి మనము రన్నింగ్ అనేది ఇంకా బాగా చేయగలము. ఓకే, చేయడం వల్ల ఏంటంటే మనం ఇంకా బిల్డ్ అవుతాం అనమాట. ఒక 8 ఎక్సర్సైజ్ అనేది 3 sets చేయడానికి ఏంటంటే మార్నింగ్ వచ్చేసి ఏంటంటే మనం మ్యాక్సిమం వచ్చేసి వార్మ్ చేస్తాం అన్నమాట మార్నింగ్. ఓకే, మ్యాక్సిమం వార్మ్ చేస్తాము. స్ట్రెచింగ్ అండ్ వార్మ్ మస్ట్ అండ్ షుడ్ చేయాలన్నమాట. ఓకే, స్ట్రెచింగ్ అండ్ వార్మ్ చేసిన తర్వాత రోడ్ రేస్ అన్నమాట. మార్నింగ్ వచ్చేసి రోడ్ రేస్ 10 km అయినా 8 km అయినా చేయాలన్నమాట. మీకు చేత అయితే మంచిగా 10 km వేయండి, మంచిది. అంత మాకు లేదు అని అనిపిస్తే మీకు 8K అయినా మ్యాక్సిమం 8K అయినా చేయాలన్నమాట. ఓకే, దాని వచ్చేసి రన్నింగ్ రోడ్ రేస్ 8 km చేయండి. ఓకే, అయిపోయిన తర్వాత కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. ఓకే, మస్ట్ అండ్ షుడ్ స్ట్రెచింగ్ అండ్ కూలింగ్ డౌన్ మస్ట్ అండ్ షుడ్ చేయాలన్నమాట. ఓకే, సాటర్డే మార్నింగ్ అయిపోతుంది. ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఏంటంటే 10 minutes రన్నింగ్ అనమాట. 10 minutes రన్నింగ్ అయిపోతే ఆ తర్వాత ఫస్ట్ కూలింగ్ డౌన్ స్ట్రెచింగ్ చేసుకోండి. ఆ తర్వాత ఫుల్ బాడీ మసాజ్. ఓకే, మీకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఫుల్ బాడీ మసాజ్ చేయించుకోండి. ఓకే, ఎందుకంటే మసాజ్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఓకే, ఎప్పుడైతే మస్టర్డ్ ఆయిల్ తోటి అంటే ఆముదము నూనెతోటి అలాంటి దాని కొన్ని నూనెస్ ఉంటాయి, ఆ మసాజ్ చేసుకోవడం వల్ల మనం అనేది బాడీ అనేది మంచిగా ఉంటుంది అన్నమాట. ఓకే, మనం మంచిగా మండే మళ్ళీ సండే రెస్ట్ ఉంటుంది. మండే వర్కౌట్ చేసినప్పుడు మనం బాడీ అనేది ఫ్రీగా అనిపించి ఇంకా మంచి వర్కౌట్ చేయడానికి వీలుంటుంది అన్నమాట. మస్ట్ అండ్ షుడ్ మసాజ్ చేయించుకోండి. మీ ఫ్రెండ్స్ అంతా తెలియకపోతే నేను కూడా కొన్ని వీడియోస్ పెడతాను. ఓకే, మసాజ్ ఎలా చేయాలి, మళ్ళీ కొన్ని వీడియోస్ వస్తున్నాయి, ఎన్నో వీడియోస్ వస్తున్నాయి. మీకు మసాజ్ ఎలా చేయాలి, పార్ట్నర్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, అబ్డమిన్స్, ఓకే, కోర్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ABC వర్కౌట్స్ ఎలా చేయాలి అని చాలా వర్కౌట్స్ వస్తున్నాయి. మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఏంటంటే సండే రెస్ట్ ఉంటుంది, మసాజ్ అయిపోతుంది. మసాజ్ ఒక ఫుల్ బాడీ మసాజ్ అయిపోతుంది. ఆ తర్వాత సండే రెస్ట్ ఉంటుంది. రెస్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే మీరు ఒకటి గుర్తించుకోండి, నోట్ ఏంటంటే బిఫోర్ ఎవ్రీ వర్కౌట్ వార్మ్ అన్నమాట. మనము బిఫోర్ అంటే రన్నింగ్ స్టార్ట్ చేయకముందు మనం అనేది వార్మ్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేయాలన్నమాట. మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. ఓకే, మనం వర్కౌట్ చేయకముందు బిఫోర్ అనేది వార్మ్ ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే ఆఫ్టర్ వర్కౌట్ 15 minutes కూలింగ్ డౌన్. ఎందుకంటే మనం వర్కౌట్ చేస్తున్నప్పుడు కూలింగ్ డౌన్ ఒక సర్టెన్ హీట్ తీసుకెళ్తాం కాబట్టి ఆ హీట్ని తగ్గించడానికి కూలింగ్ డౌన్ అన్నమాట. ఆ కూలింగ్ డౌన్ తగ్గియాలంటే 15 minutes అనేది కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే, ఆ కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్ ఏంటంటే నేను చెప్తాను. ఓకేనా? సరే, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఎన్నో వీడియోస్ వస్తున్నాయి కాబట్టి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే.